ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రస్తుతం మనతో పాటు హరగోపాల్ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, 2018లో ఎలక్ట్రల్ బాండ్స్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మధ్య సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఇది ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే ఎన్నికల రాజకీయాల్లో ప్రధానమైన ప్రజాస్వామిక సూత్రం ఏంటంటే ఎన్నికల అన్ని రాజకీయ పార్టీలకి సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి. ఎలక్ట్రల్ బాండ్స్ వలన జరిగింది ఏమిటంటే కేవలం అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలకి వాళ్ళు విపరీతంగా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరో అది ప్రజలకు తెలియదు. వాళ్ళు డబ్బులు ఎందుకు ఇచ్చారు, ప్రభుత్వం ఆ డబ్బులు తీసుకొని ఏం చేసింది, వాళ్ళకి మళ్ళీ తిరిగి అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రయోజనం చేశారు అనే అంశం వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీలతో అధికారంలో లేవో, ఏ రాజకీయ పార్టీల వనరులు లేవో, ఎన్నికల్లో వాళ్ళు పాల్గొన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ మెరుగైన పార్టీ అయినా కూడా వాళ్ళ అభ్యర్థులకి వనరులు ఉండవు. కాబట్టి ఈ దేశంలో డబ్బులు కూడా ఎన్నికల్లో కొంత దాని ప్రభావం ఉంది. కాబట్టి మిగతా రాజకీయ అధికారంలో లేని రాజకీయ పార్టీల వరకు వనరులు లేకుండా కేవలం అధికారంలో ఉండే పార్టీకి విపరీతమైనటువంటి వనరులు ఉన్నప్పుడు ఇది సమానమైన అవకాశం ఎలా అవుతుంది? అందుకని ట్రాన్స్పరెన్సీ ఉంటే, అంటే ఒకవేళ అది పారదర్శకత ఉండి ఎవరు ఎంత డబ్బులు ఎవరికి ఇచ్చారు అనేటువంటి తెలిస్తే ఈ ప్రతిపక్ష పార్టీలు ఎన్నో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళ కొరకే వాళ్ళు రేపు విధానాలు చేస్తారు అనైనా కనీసం ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరో, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో, ఎందుకు డబ్బులు ఇచ్చారో, దానికి ప్రయోజనం ఏం జరిగిందో తెలియని ఒక పారదర్శకత లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థకి అది ప్రమాదం. అందుకని సుప్రీంకోర్టు స్పష్టంగా ఇది ఏంటంటే ఇది రాజ్యాంగ విరుద్ధం కనుక ఇది అన్కాన్స్టిట్యూషనల్ అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అంటే కాన్స్టిట్యూషన్లో అందరి రాజకీయ పార్టీలకి ఎన్నికల్లో పాల్గొంటున్నప్పుడు సమానమైనటువంటి వనరులు, సమానమైన అవకాశాలు ఉండాలి అని రాజ్యాంగ సూత్రానికి ఇది విరుద్ధం. కనుక మీరు ఇట్లా చీకటి డబ్బులు అంటే తెలియకుండా డబ్బులు తీసుకునేది ప్రజాస్వామ్య వ్యవస్థను వక్రీకరించి అది ప్రజాస్వామ్య వ్యవస్థని చాలా నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఇవాళ మనం చర్చించుకోవాలి. దాని ప్రభావం ఏంటి, దాని పర్యవసానం ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఏదైతుందో అది మరీ ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. 50% విరాళాలు అధికార పార్టీకే వచ్చాయి, క్విడ్ ప్రో పాల్పడ్డారా, ఏమంటారు దీనిపైన? అంటే నేను అదే అంటున్నా, అధికారంలో ఉండే పార్టీకి ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తారంటే వీళ్ళకు ప్రయోజనం చేయగలిగింది వాళ్ళే. ఇప్పుడు విధాన నిర్ణయాలు మైనింగు, ఓ కాంట్రాక్టు, రోడ్ కాంట్రాక్టు, లేకపోతే ఏదో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్స్, ఇవే అయితే కాంట్రాక్ట్ ఇవి లక్షల కోట్లు ఉంటాయి. కనుక కాంట్రాక్టర్ వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు ఆ కాంట్రాక్ట్ మాట సరైన కాంట్రాక్టో కాదో అనేది కాకుండా ఆ కాంట్రాక్టర్కి వీళ్ళు ఫేవర్ చేస్తారు. కనుక దానివల్ల ఏమవుతుంది, నిర్ణయము ఎవరైతే అర్హత ఉండి తర్వాత ఆ రంగంలో పనిచేయగలరో వాళ్ళకి కాకుండా ఒకసారి తప్పుడు వాళ్ళ చేతిలోకి కూడా ప్రాజెక్టు వెళ్ళి ఒకసారి బ్రిడ్జులు కూలిపోతున్నాయి, ప్రాజెక్టులు కూలిపోతున్నాయి. ఇది ఎందుకు జరుగుతున్నదంటే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టు తగిన అర్హతలు ఉన్నాయా లేదా, వాళ్ళ దీంట్లో అనుభవం ఉందా లేదని కాకుండా మనకు డబ్బులు ఇచ్చారు కనుక వాళ్ళకు మనం కాంట్రాక్ట్ ఇవ్వాలని అంటే ప్రమాణాలు పడిపోయినప్పుడు అది దేశానికి అభివృద్ధి కూడా చాలా ప్రమాదం ఉంటుంది అనేటువంటిది మన అర్థం. ఇంకోవైపు ఈవీఎంలో బాగా ఆరోపణలు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో భాజపాకే ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయని ఈ మధ్య ఎక్కువగా వార్త కూడా సర్క్యులేషన్ అవుతుంది. ఈవీఎంలో అవకతవకలు జరిగే అవకాశం ఉందా? అంటే ఉంటుంది. ఈవీఎం విషయంలో అంటే రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏంటంటే ఆ చిప్పును కొంత మనము మ్యానిపులేట్ చేయొచ్చు అని కొందరు వాదిస్తున్నారు. అది పూర్తిగా మనిషికి దాటి మనిషి ప్రమేయం లేకుండా పనిచేస్తుందా అనేటువంటిది ఒకటి ఉంది. కానీ కొందరు ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే దానికి చాలా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అది కనుక దాన్ని ఎవరు ట్యాంపరు చేయలేరు. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా గట్టిగా దీన్ని ఎవరు ఏం ట్యాంపర్ చేయలేరు కాబట్టి ఈవీఎంస్ చాలా సేఫే అని అనడమే కాకుండా మరి ఈవీఎంస్ను ట్యాంపర్ చేయగలిగితే భిన్న రాష్ట్రాల్లో భిన్న పార్టీలు గెలుస్తున్నాయి కదా. ఇప్పుడు తెలంగాణలో అధికారం ఉండే పార్టీ ఓడిపోయింది కదా అనేటువంటి ఒక వాదన ఉంది. అయితే ఇంకా దానికి చర్చ ఒకటి నడుస్తున్నది, ఆరోగ్యకరమైన చర్చ జరగడం వల్ల ఏమిటంటే
ఈవీఎంను ట్యాంపర్ చేయాలి అని అనుకున్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో అవి కొంచెం భయపడతాయి. ఎందుకంటే ప్రజల్లో చర్చ జరుగుతుంది కదా, కనుక ఒక విస్తృతమైన చర్చ జరగడం అనేది ఈవీఎంను దురుపయోగం కాకుండా కొంతవరకు అది చెక్ చేస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మెయిన్గా మతం ముందు పెట్టి వెళ్తున్నారా, వాళ్ళు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారా? అంటే మతం అనేది 1980 నుండి మన అంటే దేశంలో ప్రవేశం జరిగింది. 1990లో రథయాత్రతో ఎన్నికల రాజకీయాల్లో మత ప్రస్తావన డైరెక్ట్గా మత ప్రభావం అనేది పెరుగుతూ వచ్చింది. అది ఎక్కడి దాకా పెరిగిందంటే ఈ ఎన్నికల్లో రామ జన్మభూమి మొదట ఒక ఇష్యూగా ఉంటే ఇప్పుడు దేవాలయాన్ని కట్టారు కాబట్టి ఆ దేవాలయాన్ని కూడా ఎన్నికలు ఉపయోగించుకోవడం అనేది ఏదైతుందో అది మతరహిత రాజ్యము, సెక్యులర్ రాజ్యం అని రాజ్యాంగంలో రాసుంటే మీరు మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, రాముడు అనేటువంటి చాలామంది గౌరవం ఉండొచ్చు, ఆయన మీద విశ్వాసం ఉంది, ఆయన పూజించే వాళ్ళు ఉన్నారు, అది సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ మీరు ఆ దేవుడు అంటే మతాన్ని రాజ్య అధికారం సెక్యులర్, ఎందుకంటే చాలా మతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి. కనుక రాజ్యం ఎప్పుడే కానీ సెక్యులర్గా ఉండాలంటే మత ప్రస్తావన ఎన్నికలు రాకూడదు. మతము మనిషి యొక్క విశ్వాసానికి వదిలేయాలి, మతం ఉన్న కానీ ఆ విశ్వాసాన్ని మీరు ఇక్కడ విధానాలు ఏం చేస్తున్నారు, సమాజంలో ఏమి అభివృద్ధి జరుగుతున్నా, ప్రజలు ఓట్లు దేని మీద వేయాలి, ఈ ప్రభుత్వం మనకేం చేసింది, మనకుండే సమస్యను పరిష్కరించిందా, ఎంతవరకు పరిష్కరించింది అనేటువంటి ప్రమాణం మీద ఓటు జరగాలి. కానీ మీరు దాంట్లో మత విశ్వాసాలను తీసుకొస్తే జరగడం ఏం జరుగుతుందంటే ప్రజలకు ఏది మేలు జరుగుతుంది, ఏది మేలు జరగదు అనే దానికంటే కూడా ఎన్నికల ఓటేసేప్పుడు ఎన్నికలతో ప్రజల జీవనంతో సంబంధం లేనటువంటి ఒక మత ప్రసక్తి ఆ ఎన్నికల్లో రావడం వలన ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు గెలిచింది అసలు ఒక దేవుడు లేక మతం పేరు మీద, కానీ ప్రజలకు మేము ఏం చేస్తాం, ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తామని కదా ఎన్నికల రాజకీయాల్లో చెప్పాల్సింది. అది కాకుండా మీరు విశ్వాసాల మీద, మీరు ప్రజల యొక్క నమ్మకాల మీద, విశ్వాసాల మీద మీరు రాజకీయాలను చేయడం మొదలు పెడితే అంటే ఏ ప్రభుత్వాలు అయితే ప్రజల సమస్యలు పరిష్కరించాలో అది వక్రీకరణ చెందుతుంది, డైవర్ట్ అయిపోతుంది అటెన్షన్. అందుకని ఎన్నికల్లో ఎప్పుడైనా ప్రజల సమస్యలు, నిరుద్యోగము, అసమానతలు, తర్వాత పేదరికము, ఇవి ఆదివాసీలు వాళ్ళ భూమి సమస్య, అడవి సమస్య, ఇవి ఉండాలి ఎన్నికల్లో. లేదా ఈ సమస్యలకి ఏం పరిష్కారం వస్తుంది, ఇవి కాకుండా మీరు దీనికి భిన్నమైనటువంటి అంశాలను మీరు ఎన్నికల్లో తీసుకొస్తే ఎన్నికల రాజకీయాలు చాలా వక్రీకరణ చెందుతాయి. ఆ వక్రీకరణ చెందకుండా ఆ ప్రమాదం నుంచి తప్పాలంటే మత ప్రసక్తి రాజకీయాల్లో ఎంత ఎక్కువ అవుతుందో ప్రజాస్వామ్యం అంత దెబ్బతింటుంది. కనుక మత ప్రసక్తి లేని, అన్ని మతాలకు సమానమైనటువంటి గౌరవం ఉండి అలాంటి రాజకీయాలే ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలకి దారితీస్తాయి. ఎలక్టరల్ బాండ్స్ అనే పెద్ద స్కామ్, కానీ ప్రజల్లోకి వెళ్ళలేదు, ఎక్కువ ఫోకస్ చేయలేదు, ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. ఎందుకని కారణం? ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుందా? అంటే ప్రజల్లో వెళ్ళకపోవడానికి ఒకటి మీడియా ఏదైతుందో, మీడియా దీని గురించి ఎక్కువగా చర్చ జరపడం కానీ ప్రస్తావించడం కానీ జరగలేదు ఇది మొత్తంగా. అందుకని నేను మాట్లాడుకుంటూ చెప్పాను, తేజస్విని యాదవ్ మాంసం తిన్నాడనేది కొన్ని ఛానల్స్ 12 సార్లు, కొన్ని ఛానల్స్ 10 సార్లు ప్రసారం చేశాయి. కానీ ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఏ ఛానల్ కూడా సీరియస్ డిబేట్ చేయలేదు. అంటే ఇప్పుడు ప్రజల దగ్గర పోవాలంటే మీడియా ఒక సాధనం, కనుక దానికి అది ఆ మీడియా యొక్క అంటే ఈ నిరాసక్తత లేకపోతే వాళ్ళ కార్పొరేట్ కల్చర్ అవుతుందో దాని నుంచి మనం బయటపడాలంటే పౌర సమాజంలో ప్రజాస్వామ్య భావాలు, శక్తులు ఏవైతున్నాయో వాళ్ళు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. మీడియా మాత్రము ఏమాత్రం దాంట్లో ఎందుకంటే మీడియా వాళ్ళ చేతిలో ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ చేతిలో మీడియా ఉంది. కనుక ఎలక్ట్రల్ బాండ్స్ మీద వాళ్ళు చర్చ జరగనివ్వరు. కనుక ప్రజల దగ్గరికి మీడియా ద్వారా అయితే ఇది పోదు. కనుక ఎవరి ద్వారా పోవాలంటే ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు దాన్ని వాళ్ళు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది మొత్తం మీద ఎలక్టరల్ బాండ్స్ అనేది దేశంలోనే పెద్ద స్కామ్. ఇది ప్రజల్లోకి కావాల్సినంత ముందుకు వెళ్ళలేకపోదు. ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇంకోవైపు మతాన్ని ముందు పెట్టి తీసుకెళ్తున్నారు, ఇది తప్పు. వాళ్ళు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఒకవైపు ప్రొఫెసర్ హరగోపాల్ అయితే చెప్తున్నారు. కెనపర్సన్ పరశురామ్తో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.